గంగపుత్రుల ఎలివేలు పైన గంగమ్మ తల్లి ఆశీస్సులు తమపై ఉండాలని, సముద్ర వేటలో మత్స్యకారులకు రక్షణ కల్పించాలని కోరుతూ కాకినాడ సమీపంలోని ఏటిమోగలో గంగమ్మ తల్లి జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. తరతరాలుగా వస్తున్న ఆచార సాంప్రదాయాలకు అనుగుణంగా వేట నిషేధ కాలం ముగియనున్న నేపథ్యంలో గంగమ్మ తల్లిని కొలుస్తూ వేలాది మంది మత్స్యకారులు, మహిళలు, యువకులు భక్తి శ్రద్ధలతో ఈ మహోత్సవంలో పాల్గొన్నారు. సముద్రం మత్స్యకారుల జీవితంలో కేవలం ఉపాధి మార్గం మాత్రమే కాదని, వారి సంస్కృతి, జీవన విధానం, ఆధ్యాత్మికతకు కేంద్ర బిందువుగా నిలుస్తుందని అన్నారు. అందుకే సముద్రంలోకి వేటకు బయలుదేరే ముందు గంగమ్మ తల్లి అనుగ్రహం కోరడం తమ సాంప్రదాయంలో అంతర్భాగంగా మారిందని, సముద్రపు అలల మధ్య సురక్షితంగా తిరిగి రావాలని, మత్స్య సంపద సమృద్ధిగా లభించాలని, కుటుంబాలు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుతూ గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించడం శతాబ్దాలుగా కొనసాగుతున్న విశ్వాసం. ఈ సందర్భంగా వేలాది మంది మత్స్యకార మహిళలు సాంప్రదాయ వస్త్రధారణలో 108 కలశాలను ఎత్తిన మోసుకుంటూ చేతుల్లో వేప కొమ్మలు ధరించి భక్తి పారవస్యంలో ఊరేగింపుగా పాల్గొన్నారు. మేళతాళాలు, బాజా, భజంత్రీలు, సాంస్కృతిక ప్రదర్శనల నడుమ సాగిన ఈ శోభాయాత్ర ఏటిమోగ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక కాంతులతో నింపింది. కలశాల శక్తి, పవిత్రత, శుభప్రదానికి ప్రతీకలుగా భావించబడుతూ ఉండగా వాటి ఊరేగింపు గ్రామీణ ధార్మిక సంస్కృతికి అద్దం పట్టింది. జగన్నాథపురంలోని శ్రీ గణపతి, శ్రీ కాలభైరవ స్వామి, శ్రీ మత్స్యనారాయణ స్వామి, శ్రీ గంగమ్మ తల్లి ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు ఊరేగింపుగా ఏటిమోగ శివారు తూర్పు పాకాల ప్రాంతానికి చేరుకుని కలశాల నిమజ్జన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ నిమజ్జనం ప్రకృతి, జలతత్వం, దైవశక్తి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించే ఆధ్యాత్మిక ప్రక్రియగా భావిస్తారు. కాకినాడ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సంగం నాగేశ్వరరావు మాట్లాడుతూ, సముద్రంలో వేట ప్రారంభానికి ముందు గంగమ్మ తల్లిని ప్రార్థించడం మత్స్యకారుల విశ్వాసానికి ప్రతీక అని తెలిపారు. వేట నిషేధం అనంతరం కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో సముద్రంలోకి అడుగుపెట్టే ముందు అమ్మవారి అనుగ్రహం పొందడం ఆనవాయితీగా కొనసాగుతుందని అన్నారు. స్థానిక ఎమ్మెల్యే వనమాడి కొండబాబు సహకారంతో వేడుకను మరింత ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బలసాడి గంగారావు, పినపోతు తాతారావు, పంతాడు రాజు, రామకృష్ణ అసోసియేషన్ ఉపాధ్యక్షులు మల్లాడు రాజు, పాలపు ధర్మారావు, ప్రధాన కార్యదర్శి నాటి ధర్మారావు, కార్యదర్శులు చెక్క లక్ష్మణరావు, వనమాడి కోయిరాజు, పినపోతు శ్రీనివాస్, జాయింట్ సెక్రటరీలు లంకాడు వీర్రాజు, కొంపల్లి రాంబాబు, పొన్నాడు లోకేష్ వర్మ, ఉపాధ్యక్షులు రేకాడ్ లావరాజు, ట్రెజరర్ చింతా పేర్రాజు, సంగాని ధర్మారావుతో పాటు వందలాది మంది మత్స్యకారులు, మహిళలు, యువకులు, భక్తులు పాల్గొని గంగమ్మ తల్లి ఆశీస్సులు పొందారు. అయిపోయింది. ఈ 13వ తారీఖు మత్స్యనారాయణ టైం వల్ల కొండబాబు టైం వల్ల 108 కలసం ఎత్తుకుంటే ఊరేగింపుతో వెళ్తున్నాం. అందరూ చల్లగా ఉండాలి, గంగమ్మ తల్లి బాగుండాలి. ఇది నచ్చినారు దయ వల్ల, కొండబాబు దయ వల్ల మాకు హ్యాపీ డబ్బు అందరికీ ఇచ్చారు. కొండబాబు మాకు అదే సంతోషం.